ఫేస్ వాష్ చేసుకుంటుంది. సడన్ గా ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తుంది. అసలు ఎక్కడ నుండి వస్తుందా ఏడుపు అని వెతుక్కుంటా వెళ్తుంది. అక్కడ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి చిన్న గేట్ ఉంటది. అందులో నుంచి చూస్తే తలకిందులుగా ఎవరో పడుకొని ఉన్నట్టు ఉంటది. స్లోగా గేట్ తీసుకుని లోపలికి వెళ్తది. దగ్గరకు వెళ్లి మీరు బాగానే ఉన్నారు కదా అంటది. పడుకొని ఉన్న ఆవిడ స్లోగా తల తిప్పుతది. ఆమె ముఖానికి రెడ్ క్లాత్ కట్టుకుని ఉంటది. అలా చూసిన సిసేలియాకి లైట్ గా భయం వేస్తది. ఇంతలో ఒక పెద్ద ఆవిడ వస్తది. ఆవిడ పేరు రెవరెండ్ మదర్. చర్చిలో ఆవిడే మెయిన్ హెడ్. ఆవిడికి ఏమైంది సిస్టర్ అలా ఏడుస్తుంది అంటది సిసేలియా. ఇలారా చెబుతా అంటూ జీజస్ ఉన్న చోటకు తీసుకువెళ్లి ఒక పెద్ద మేకను తీస్తది. ఇది జీజస్ కి సిలువు వేసినప్పుడు ఉపయోగించారు అంటది రెవరెండ్ మదర్. ఆ మేకను సిసేలియాకి ఇచ్చి ఏదో మంత్రం చదువుతది. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది సిసేలియా. తర్వాత రోజు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి, నేను ఆ రూమ్ కు వెళ్లకుండా ఉండాల్సిందే అంటది. ఫాదర్ ఉన్న ప్లేస్ మొత్తం నల్లగా చీకటిగా అయిపోతుంది. సిసేలియా మెస్ డోర్ నుంచి చూస్తుంది. ఇంతలో వెనకాల నుండి తన ముఖాన్ని వెనక్కి లాగేస్తారు. 5 దెయ్యాలు కనిపిస్తాయి. అందులో ఒక దెయ్యం సిసేలియాను కత్తితో పొడుస్తది. వెంటనే బెడ్ పై నుండి సడన్ గా లెగిస్తది. తనకి ఒక పీడకల వస్తది.